Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో నేను 5th సెమిస్టర్కి సంబంధించిన యూనిట్ 1 సమ్మరీ చెప్తాను. యూనిట్ 1 ఏంటి? ఫస్ట్ యూనిట్ 1 నేమ్ వచ్చేసి స్వామి వివేకానంద స్పీచ్. ఓకేనా, స్వామి వివేకానందాస్ స్పీచ్. ఇప్పుడు ఈ వీడియోలో నేను దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా, నేను చెప్పినట్లు విని ఎగ్జామ్లో రాయండి. ఓకేనా, ఇవి పాయింట్స్, నేను ఇంపార్టెంట్ పాయింట్సే చెప్తాను ఈ వీడియోలో. ఓకేనా, ఈ పాయింట్స్ మాత్రం మీరు ఎస్ఏ రాసేటప్పుడు ఎగ్జామ్లో లేకుంటే వాళ్ళు మార్క్స్ అనేవి కట్ చేస్తారు. వాళ్ళు ఏవేవైతే పాయింట్స్ చూస్తారో ఆ పాయింట్స్ నేను తీసుకొని చెప్తున్నాను ఈ వీడియోలో. ఓకేనా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు స్వామి వివేకానంద born on 12th January 1863. అంటే ఇక్కడ స్వామి వివేకానంద 12వ తారీఖు జనవరి నెలలో 1863న జన్మించాడు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటి, ఎవరు వినే స్వామి వివేకానంద ఎవరు అంటే, హీ వాజ్ అన్ ఇండియన్ సెయింట్, సోషల్ రిఫార్మర్ అండ్ ఎ గ్రేట్ టీచర్ ఆఫ్ మ్యాన్కైండ్. అంటే దీని అర్థం ఏంటిదంటే, ఇక్కడ ఇండియన్ సెయింట్ అంటే ఎవరు అంటే సాధువు, ముని, పవిత్ర వ్యక్తి అనే అర్థం. ఓకేనా, ఇండియన్ సెయింట్ అంటే సాధువు లేదా ముని లేదా పవిత్ర వ్యక్తి అనే అర్థం. అండ్ ఇంకోటి ఏమన్నాడు, సోషల్ రిఫార్మర్ అంటే అర్థం ఏంటి, సంఘ సంస్కర్త, ఒక సంఘానికి సంస్కర్తగా, ఓకేనా, న్యాయాన్ని చేసే విధంగా ఉండేటోడు. ఓకే, సోషల్ రిఫార్మర్ అంటే సోషల్ గురించి మొత్తం, ఓకే, సంఘ సంస్కర్త. అండ్ ఇంకోటి ఏమన్నాడు, అండ్ ఏ గ్రేట్ టీచర్ ఆఫ్ మ్యాన్కైండ్ అన్నాడు. మానవ జాతికి ఒక గొప్ప వ్యక్తి అన్నట్టు, ఈయన గురువు. ఓకే, స్వామి వివేకానంద అనేవారు ఇక్కడ మానవ జాతికి ఒక గొప్ప గురువు అన్నట్టు. గ్రేట్ టీచర్ ఆఫ్ మ్యాన్కైండ్ అంటే మానవ జాతి. ఓకేనా, డన్. ఓకే, ఇప్పుడు ఇది చూసుకోండి. ఓకేనా, ఈయన స్వామి వివేకానంద 12వ తారీఖు జనవరి 1863న జన్మించాడు. ఈయన ఎవరు అంటే ఇండియన్ సెయింట్ అంటే సాధువు, ముని, పవిత్ర వ్యక్తి, సోషల్ రిఫార్మర్ సంఘ సంస్కృత, గ్రేట్ టీచర్ ఆఫ్ మ్యాన్కైండ్. ఎవరైనా గ్రేట్ టీచర్ ఆఫ్ మ్యాన్కైండ్ అంటే మానవ జాతి యొక్క గొప్ప గురువు. డన్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ రామకృష్ణ పరమహంస. ఎవరినే? రామకృష్ణ పరమహంస అనేవారు ఎవరు అంటే, ఇక్కడ స్వామి వివేకానంద వాస్ ది డిసిపుల్ ఆఫ్ శ్రీ రామకృష్ణ పరమహంస. ఇక్కడ డిసిపుల్ అంటే అర్థం ఏంటి, శిష్యుడు అని అర్థం. ఓకేనా, ఇక్కడ స్వామి వివేకానంద గురువు ఎవరంటే శ్రీ రామకృష్ణ పరమహంస. ఓకేనా, గురువు అన్నట్టు రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందకు గురువు అన్నట్టు. అయితే ఇక్కడ ఈ శ్రీ రామకృష్ణ పరమహంస ఎవరు అంటే, శ్రీ రామకృష్ణ పరమహంస ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది ప్రాఫెట్ ఆఫ్ మోడర్న్ ఏజ్. ప్రాఫిట్ అంటే అర్థం ఏమిటంటే, ఇక్కడ డిసిపుల్ అంటే శిష్యుడు అని అర్థం. ఓకేనా, అండ్ ప్రాఫిట్కి అర్థం బోధకుడు అంటే భవిష్యత్తును చెప్పేవాడు. ఓకేనా, ఇక్కడ చూడండి, భవిష్యత్తును చెప్పు వ్యక్తి అన్నట్టు. ఎవరు? ఇక్కడ రామకృష్ణ పరమహంస అనేవారు ఎవరు? ప్రాఫిట్ ఆఫ్ మోడర్న్ ఏజ్ గురించి అంటే భవిష్యత్తు అన్నట్టు, భవిష్యత్తును చెప్పేవాడు శ్రీరామకృష్ణ పరమహంస. ఈయన ఎవరు? శ్రీరామకృష్ణ పరమహంస వచ్చేసి స్వామి వివేకానంద యొక్క గురువు. ఆ స్వామి వివేకానంద ఈయన శిష్యుడు అన్నట్టు. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ స్వామి వివేకానంద వాజ్ ఏ గ్రేట్ థింకర్, orator and prophet of universal harmony.
ఇక్కడ స్వామి వివేకానంద అనేవారు గ్రేట్ థింకర్ అన్నట్టు, బాగా ఆలోచిస్తారు, ఏదైనా ఒక విషయం గురించి చాలా డీప్గా ఆలోచిస్తారని అర్థం. గ్రేట్ థింకర్ అంటే దాని అర్థం అది. ఒరేటర్ అండ్ ప్రాఫిట్ ఆఫ్ యూనివర్సల్ హార్మనీ, అందరికీ మంచిని బోధించేవాడు. ఓకే, అయితే ఇక్కడ హార్మోనీ, యూనివర్సల్ హార్మోనీ అంటే పీస్ఫుల్నెస్ అండ్ గుడ్ విల్, అందరి బాగోగులు కోరుకునే వ్యక్తి స్వామి వివేకానంద. యూనివర్స్ మొత్తం బాగుండాలి అని కోరుకునే వ్యక్తి ఎవరు? స్వామి వివేకానంద. డన్. ఓకేనా, స్వామి వివేకానంద గ్రేట్ థింకర్, ఒరేటర్, ప్రాఫిట్ ఆఫ్ యూనివర్సల్ హార్మోనీ, యూనివర్సల్ మొత్తం, ప్రపంచం మొత్తం బాగుండాలి అని కోరుకునే వ్యక్తి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ హిందూయిజం ఈజ్ నాట్ ఓన్లీ బిలాంగ్స్ టు ఇండియా బట్ ఆల్సో ది వరల్డ్. ఇక్కడ ఏమంటుండు, ఇక్కడ ఇండియా హిందూయిజంలో కూడా ప్రపంచం మొత్తం వ్యాప్తి చెంది ఉంది. ఇక్కడ హిందూయిజం అనే వర్డ్, ఇక్కడ హిందూయిజం అంటే తెలుసు కదా, మనం హిందువులం కదా అందరం. ఇక్కడ హిందూయిజం ఈజ్ నాట్ ఓన్లీ బిలాంగ్స్ టు ఇండియా బట్ ఆల్సో ద వరల్డ్. ఓకేనా, హిందూయిజం ప్రపంచం మొత్తం ఉంది, వ్యాపించి ఉంది అని అర్థం. ఓకేనా, ఒక ఇండియాలోనే లేదు మన హిందూయిజం కల్చర్, మొత్తం ప్రపంచం మొత్తం ఉంది అని అర్థం ఇక్కడ. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బిసైడ్స్ హిందూయిజం కాకుండా ఇక్కడ జైనిజం అండ్ బుద్ధిజం వర్ ఆల్సో ప్రాక్టీస్డ్ ఇన్ యాన్షియంట్ టైమ్. ఇక్కడ హిందూయిజం అప్పట్లో ఏన్షియంట్ టైమ్స్లో, పూర్వ చరిత్రలో ఇక్కడ ఏంటంటే హిందూయిజంతో పాటు జైనిజం మరియు బుద్ధిజం, ఇవి రెండు కూడా అప్పట్లో ఉన్నాయని అర్థం. ఓకేనా, హిందూయిజంతో కాకుండా ఇక్కడ జైనిజం మతం ఉంది అండ్ బుద్ధిజం మతం ఉంది. ఓకేనా, జైనిజం, బుద్ధిజం. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఏంటిది, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇది, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తించండి. ఇక్కడ స్వామి వివేకానందాస్ స్పీచ్, మన నేమ్ అదే కదా, లెసన్ నేమ్, చాప్టర్ నేమ్ ఏంటిది, స్వామి వివేకానందాస్ స్పీచ్. ఇక్కడ నుంచి అసలైన పాయింట్ స్టార్ట్ అవుతుంది. ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ స్పీచెస్ ఇన్ ద హిస్టరీ. ఓకే, హిస్టరీలోనే ఇక్కడ స్పీచ్, స్వామి వివేకానంద ఇచ్చిన స్పీచ్ అనేది హిస్టరీలోనే మోస్ట్ ఫేమస్ స్పీచ్ అండి. ఓకేనా, ఇంతవరకు ఈ స్పీచ్, ఇలాంటి స్పీచ్ ఎవ్వరూ ఇవ్వలేదు హిస్టరీలో. ఓకేనా, చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ స్వామి వివేకానంద గారు మన గురించి, ఇండియా గురించి, మన భారతదేశం యొక్క చరిత్ర గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకేనా, అయితే ఇక్కడ ఈయన ఎందుకు స్పీచ్ ఇచ్చాడు అంటే, ఇతని గురువు గారు ఉన్నారు కదా, శ్రీ రామకృష్ణ పరమహంస అనేవారు ఇతనికి చెప్పాడు, ఇలా మన దేశం గురించి, మన కల్చర్ గురించి నువ్వు వాళ్ళకు ఎవరకు, అమెరికా ప్రజలకు. ఇది ఎక్కడ జరిగిందంటే చికాగో, అమెరికాలో ఒక నగరం ఉంటుంది, ఆ నగరం పేరేంటిది, చికాగోలో ఈయన స్పీచ్ అనేది ఇచ్చాడు. ఆ చికాగోలో ఎక్కడ ఇచ్చాడంటే, ఇక్కడ హీ రిసీవ్డ్ ఏ గ్రేట్ అక్లాడ్స్ ఎట్ ది వరల్డ్స్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ ఆన్ 11th September 1893. ఇక్కడ 11 తారీఖు సెప్టెంబర్ నెల 1893న ఈయన వరల్డ్స్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ అనే ఒక సభ, ఆ సభలో ఇక్కడ ఏంటంటే, ఇది ఎక్కడుంది సభ అంటే చికాగో నగరంలో ఉంది, చికాగో. ఓకేనా, చికాగో అది అమెరికాలో ఒక ప్లేస్ అన్నట్టు. అక్కడికి వెళ్ళి మన గురించి, మన భారతదేశం యొక్క కల్చర్ అండ్ రిలీజియన్స్ గురించి గొప్పగా చెప్పాడు అన్నట్టు. అంటే ఇక్కడ మీరు గమనించండి, చిన్న కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మన స్వామి వివేకానంద ఎప్పుడైతే అమెరికా వెళ్ళాడో, ఈయన అవతారం చూసి, బట్టలు విధానం చూసి అండ్ మాట్లాడే విధానం చూసి అక్కడి వారు, అమెరికా వాళ్ళు ఈయనను చాలా విక్రించారండి. ఆయన బట్టలు చూడండి ఎలా ఉన్నాయో, ఆయన అవతారం చూడండి అని చాలా విక్రించారు. కానీ ఎప్పుడైతే ఈయన సభలో మాట్లాడారో, చికాగో నగరంలో వరల్డ్స్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్లో ఎప్పుడైతే స్పీచ్ ఇచ్చాడో గొప్పగా, ఓకే, ఇట్ ఈస్ ద మోస్ట్ ఫేమస్ స్పీచ్. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, అందరూ అక్లాడ్స్ అంటే క్లాప్స్, అందరూ చప్పట్లు కొట్టారు అని అర్థం. అయితే ఇక్కడ నెక్స్ట్ చూద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ స్వామి వివేకానంద ఇక్కడ చూడండి స్పీచ్ అనేది ఇక్కడ ఇచ్చాడు, ఇంతమంది ముందట అందరూ ఆశ్చర్యపోయి చూస్తారు. ఓకేనా, ఇక్కడ స్వామి వివేకానంద బిగాన్ ఈస్
స్పీచ్ విత్ ద వర్డ్స్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా. ఆయనే ఇప్పుడు స్పీచ్ ఇచ్చే ముందు ఏమని స్టార్ట్ చేశాడు అంటే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా. ఓకేనా, చెల్లెలు మరియు అన్నదమ్ములు ఆఫ్ అమెరికా. ఓకేనా, అమెరికా దేశం ఉంది కదా, ఇప్పుడు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ స్టార్టింగ్ స్పీచ్ అది. ఓకేనా, ఇది గుర్తుంచుకొని రాయాలి. ఓకేనా, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా. అండ్ ఈ ఇంట్రడ్యూస్డ్ హిందూయిజం టు అమెరికా అండ్ కాల్డ్ ఫర్ రిలీజియస్ టాలరెన్స్ అండ్ అన్ ఎండ్ టు ఫెనటిసిజం. అంటే ఇక్కడ హిందూయిజంని, మన హిందూ మతాన్ని ఇక్కడ అమెరికా దేశానికి తెలియజేశాడు అన్నట్టు. ఆయన తెలియజేసి వాళ్ళని పిలుస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ రిలీజియస్ టాలరెన్స్ అంటే మత సహనం అంటే ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్. మన ఇప్పుడు భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నాయండి? ఓకేనా, రిలీజియన్స్ టాలరెన్స్ అంటే ఫ్రీడమ్, మొత్తం వర్షిప్ చేసుకోవడానికి, మనం ఏ మతమైనా కొలుచుకోవడానికి మన భారతదేశంలో ఎటువంటి కండిషన్స్ లేవు కదా. మనం ఏ మతమైనా మన దేవుణ్ణి మనం కొలుచుకోవచ్చు. అది రిలీజియస్ టాలరెన్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ అండ్ అన్ ఎండ్ టు ఫెనటిసిజం అంటే ఏమిటంటే మూఢభక్తి. ఓకే, మూఢభక్తి వద్దు, మనకు మూఢనమ్మకాలు వద్దు అని చెప్తుండు స్వామి వివేకానంద. అండ్ ఇంకేం చెప్పిండు స్పీచ్లో అంటే he also said about his country India, which became home to many religions and cultures. ఇక్కడ ఆయన స్పీచ్లో ఏం చెప్పారంటే అతని యొక్క దేశం గురించి చెప్పారు. అఫ్ కోర్స్ అది మన దేశం కూడా. ఏంటి మన దేశం? భారతదేశం. ఓకే, ఇండియా కంట్రీ గురించి ఆయన ఏం చెప్పారంటే నా భారతదేశం ఎంతో మతాలకు, ఎన్నో కల్చర్స్కు, ఓకేనా, రిలీజియన్స్కు, కల్చర్స్కు నా భారతదేశం చోటు ఇచ్చింది అని అర్థం. హోమ్ టు మెనీ రిలీజియన్స్ అండ్ కల్చర్స్. ఇండియా అనేది ఎన్నో మతాలకు, ఎన్నో ప్రజలకు, వేరు జనులకు నా భారతదేశం చోటు కల్పించింది అని చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైందా? ఇండియా విచ్ బికేమ్ హోమ్ టు మెనీ రిలీజియన్స్ అండ్ కల్చర్స్. ఓకేనా, ఇవన్నీ నేను చెప్పేటివి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి మాత్రం ఎగ్జామ్ పేపర్లో రాయకుంటే మీకు మార్క్స్ అనేవి రావు. ఓకేనా, అర్థం చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం మనం ఏమంటున్నాడు ఇంకా స్పీచ్లో. ఇక్కడ ఏమంటున్నాడు ఇంకా అంటే హీ ఆల్సో స్పోక్ దట్ ద వరల్డ్ హ్యాడ్ బీన్ సఫర్డ్ బై సెక్టారియనిజం అండ్ బైగాట్రీ. ఇక్కడ ఏమంటుండు, ప్రపంచం 2 విషయాల్లో సఫర్ అయింది, అంటే బాధపడింది. ఏంటిది అది? ఫస్ట్ వన్ వచ్చేసి సెక్టారియనిజం అంటే ఏమిటంటే మతోన్మాదం. ఓకేనా, మతాన్ని కించపరచడం. ఓకేనా, మతాన్ని వేరు చేయడం అన్నట్టు ఇక్కడ. అండ్ బైగాట్రీ అంటే మత దూరాభిమానం. ఈ 2 మతం గురించి తెలియజేస్తున్నాయండి, సెక్టారియనిజం అండ్ బైగాట్రీ. నీది ఈ మతం, నువ్వు ఇక్కడ ఉండకూడదు, నీది ఈ మతం అంటారు కదా. సో ఇది చెప్తుంది ఇక్కడ. ఈ ఆల్సో స్పోక్ ఏమన్నాడో దట్ ద వరల్డ్ హ్యాడ్ బీన్ సఫర్డ్ బై సెక్టారియనిజం అండ్ బైగాట్రీ. ఓకేనే, ఇప్పుడు ప్రపంచం మొత్తం సెక్టారియనిజం అండ్ బైగాట్రీ మొత్తం ఎఫెక్ట్ అయిందని చెప్తుండు. ఓకేనా, సఫర్డ్, ప్రపంచం ఈ 2 విషయాల్లో సఫర్ అయింది అని చెప్తుండు. ఈ 2 గుర్తుంచుకోండి, సెక్టారియనిజం అండ్ బైగాట్రీ ఖచ్చితంగా రాయాలి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఏమంటుండు ఇంకా స్పీచ్లో. He further said that he was proud to be an Indian because my country is given shelters to all religions and all nations of the earth. ఇక్కడ ఏమంటుండు, ఇక్కడ నేను ఒక ఇండియన్ భారతీయుణ్ణి అని నేను గొప్పగా చెప్పుకుంటాను. ఎందుకంటే నా భారతదేశం అనేది ఎంతోమందికి షెల్టర్ ఇచ్చింది, అంటే నా ఉండడానికి స్థలాలు అండ్ వాళ్ళకి ఇచ్చింది అని చెప్తున్నాడు ఇక్కడ. ఓన్లీ ఇక్కడ ఆల్ నేషన్స్ ఆఫ్ ద ఎర్త్లో ఎవరైతే ఉన్నాడో అందరినీ ఆహ్వానించి వాళ్ళకి నివాసం కల్పించింది నా భారతదేశం. అందుకని నేను ఒక భారతీయునిగా నేను గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అని చెప్తున్నాడు. ఓకేనా, డన్. ఇంకేం చెప్తున్నాడంటే he said that he would express a few lines from him which he remembered to
టు హ్యావ్ రిపీటెడ్ ఫ్రమ్ ఈజ్ ఎర్లీస్ట్ బాయ్హుడ్. ఇక్కడ ఏం చెప్తుండంటే కొన్ని లైన్స్ నాకు చెప్పాలని ఉంది. దేని ప్రకారం? హిమ్ అంటే ఏంటంటే భక్తి గీతము లేదా శ్లోకము అనే అర్థం. ఓకేనా? అయితే ఇక్కడ స్పీచ్లో ఏం చెప్తున్నా, నాకు కొన్ని లైన్స్ చెప్పాలని ఉంది, నాకు గుర్తుంది, ఒక గీతమో లేదో శ్లోకం, ఒక శ్లోకంలో కొన్ని లైన్స్ అవి నేను చెప్పాలనుకుంటున్నానని అంటున్నాడు. ఇక్కడ విచ్ హీ రిమెంబర్డ్ టు హ్యావ్ రిపీటెడ్ ఫ్రమ్ ఈజ్ ఎర్లీస్ట్ బాయ్హుడ్. ఎర్లీస్ట్ బాయ్హుడ్ అంటే ఏంటి అర్థం? తొలి బాల్యం నుంచి ఇతను ఈ శ్లోకము లైన్స్ గుర్తుంచుకున్నాడు అని అర్థం. అవి నేను చెప్పాలనుకుంటున్నాను అని చెప్పాడు ఇక్కడ. అయితే ఇక్కడ నెక్స్ట్ ఏమంటున్నా అంటే, ఇక్కడ స్పీచ్ అనేది ఇప్పుడు ఎండ్కి వచ్చేసిందండి. ఇక్కడ లాస్ట్ ఏమంటుండు, ఇన్ ద ఎండ్ ఆఫ్ ఈజ్ స్పీచ్ వివేకానంద టాక్డ్ అబౌట్ సెక్టారియనిజం అండ్ బైగాటరీ అండ్ దేర్ హారబుల్ ఎఫెక్ట్స్ విచ్ హ్యావ్ ఎఫెక్టెడ్ దిస్ బ్యూటిఫుల్ ఎర్త్. ఓకేనా? నేను చెప్పాను మెయిన్గా ఇక్కడ ప్రపంచంలో సెక్టారియనిజం అండ్ బైగాటరీ చాలా ఎఫెక్ట్ అయినాయి. హారబుల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి? భయంకరమైన ప్రభావాలు ఈ ప్రపంచంలో చాలా సఫర్ చేశాయి ప్రపంచాన్ని, ఎర్త్ని, ఈ బ్యూటిఫుల్ ఎర్త్, ఒక అందమైన భూమిని ఈ విధంగా చేశాయి ఈ సెక్టారియనిజం అండ్ బైగాటరీ అని చెప్తున్నాడు. ఓకేనా? మతాల ద్వారా ఇలా అవుతున్నాయని చెప్తున్నాడు. అయితే ఇంకా నెక్స్ట్ ఏమంటున్నాడు స్పీచ్లో ఎండ్ చేసే ముందు అంటే, దే హ్యావ్ ఫిల్డ్ ది పీస్ఫుల్ ఎర్త్ విత్ వైలెన్స్ అండ్ విత్ హ్యూమన్ బ్లడ్ డెస్ట్రాయిడ్ సివిలైజేషన్. ఇక్కడ పీస్ఫుల్గా ఉన్న ఎర్త్ని, ఓకేనా, ప్రశాంతంగా ఉన్న ప్రపంచాన్ని మొత్తం ఇక్కడ వైలెన్స్తోని హ్యూమన్ బ్లడ్తోని నింపేశారు. ఓకేనా? వైలెన్స్, బీభత్సం అండ్ హ్యూమన్ బ్లడ్, మనుషుల యొక్క రక్తాలతోటి ఈ సివిలైజేషన్ని డిస్ట్రాయ్ చేశారు. డిస్ట్రాయిడ్ సివిలైజేషన్ అంటే ఇక్కడ నాగరికత, మనకు ఎన్నో నాగరికతలు ఉన్నాయి, ఆ నాగరికతల్ని అంతం చేశారు అని చెప్తుంది. ఓకేనా? పీస్ఫుల్ ఉన్న ఎర్త్ని వైలెన్స్ అండ్ హ్యూమన్ బ్లడ్ తోటి అండ్ డెస్ట్రాయిడ్ సివిలైజేషన్, ఈ 3 పాయింట్స్ గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ ఏమైంది, ఇక్కడ స్పీచ్ అనేది అయిపోయిందండి. ఇక్కడ స్వామి వివేకానంద గారు ఎప్పుడు చనిపోయారు అంటే, డైడ్ ఆన్ 4th July 1902. ఇక్కడ స్వామి వివేకానంద గారు 4వ తారీఖు జూలై నెలలో 1902లో మరణించారు. అయితే ఎలా మరణించారంటే, వైల్ మెడిటేటింగ్ హీ వాజ్ డైడ్. మెడిటేషన్ చేస్తూ ఉండంగా ఆయన చనిపోయారు. అయితే ఇక్కడ హీ వాజ్ క్రిమేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ గంగా. ఇక్కడ క్రిమేటెడ్ అంటే ఏంటి? క్రిమేటెడ్ అంటే దహనం చేశారు. దహనం ఎక్కడ చేశారు? దహనం అంటే బ్యాంక్స్ ఆఫ్ గంగా, ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ గంగా రివర్ మీద ఇక్కడ ఈయన దహన సంస్కారం అనేది జరిగింది. ఓకేనా? ఇక్కడతోని ఇది ఎండ్ అయిందండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో నీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను నెక్స్ట్ వీడియో కోసం కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి. ఓకేనా? మీకు నెక్స్ట్ వీడియో ఎంత సూన్గా కావాలో నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, ఫస్ట్ వినడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్